ఎస్ఎస్ఎం 29 నుంచి అయితే మనకి సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది అనమాట. మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి దసరాకి అయితే చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ ఉంది. సో ఇది ఎంతవరకు నిజం అని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సినీ మైకన్ ఛానల్ మూవీ స్టఫ్ కోసం. ఇంకా అప్డేట్ విషయానికి వచ్చేస్తే మనకి ఒక పిక్ అయితే మనకి బయటకు వచ్చిందనమాట. సో దాంట్లో చూసుకుంటే మీకు రైటర్ వచ్చేసి విజేంద్ర ప్రసాద్ గారు అండ్ స్క్రిప్ట్ వర్క్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ అలాగే మనకి ఈసారి కొంచెం డిఓపి గారు అయితే మారారనమాట. వినోద్ గారు అయితే డిఓపిగా తీసుకున్నారు. సో దానికి సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దేర్ ఈజ్ ఏ హై ఛాన్సెస్ అనమాట మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ దసరాకి చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా మనకి ఈ దీంతో పాటు కొంచెం క్యాస్ట్గా కూడా మనకి కొన్ని రివీల్స్ అయితే అయినాయి రీసెంట్ టైమ్స్లో. అంటే పర్టికులర్గా తెలుగులో నుంచి అయితే మనకి నాగార్జున గారు ఒక మెయిన్ రోల్ చేస్తున్నారు, తమిళ్లో నుంచి విక్రమ్, అట్లా పర్టికులర్గా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క మెయిన్ యాక్టర్ని తీసుకుంటున్నారని చెప్పేసి అవి కూడా కొంచెం హాట్ టాపిక్ డిస్కషన్ అయితే నడుస్తుంది అనమాట ప్రజెంట్ టాలీవుడ్లో. ద థింగ్ ఏంటంటే మనకి మిగతా యాక్టర్ల గురించి అంత క్లారిటీ లేదు, కానీ తెలుగులో కింగ్ నాగార్జున గారు అయితే కన్ఫామ్గా దేర్ ఈజ్ హై ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. మోస్ట్లీ ఆయన ఒక కీ రోల్ అయితే చేయబోతున్నారు, చాలా వరకు అది కన్ఫర్మ్ అనుకోవాలి. ఇక ఆయన ఎలాంటి రోల్ చేస్తున్నారు అనేది మనకి మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనౌన్స్మెంట్ రోజున మనకు తెలుస్తుంది. దీంతోపాటు మూవీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంప్లీట్ ఒక డ్రామా 1800 సెంచరీలో జరిగే స్టోరీ అనమాట. అండ్ కంప్లీట్ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. ఇప్పటి వరకు రాజమౌళి గారు అటెంప్ట్ చేయలేని ఒక సబ్జెక్ట్ అనమాట, యూనిక్ సబ్జెక్ట్. దీంతోపాటు మనకి మూవీ బడ్జెట్ విషయానికి వచ్చేస్తే చాలా వరకు రకరకాల నెంబర్స్ కనబడుతున్నాయి. ఆ నెంబర్స్కి దగ్గరలోనే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా మూవీ రిలీజ్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో చాలా హైగా నడుస్తుంది. 2028లో మనకి మూవీ రిలీజ్ అవుతుంది, చాలా లాంగ్ అని. సో అది వరకు అది అయితే కన్ఫర్మ్ లేదు, కానీ మనకి రాజమౌళి గారి సంగతి తెలిసిందే కాబట్టి ఆయన మూవీస్ అనేవి కొంచెం డిలే అవుతూ ఉంటాయి. బట్ ఒకసారి మనకి షూటింగ్ మొదలవుతే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫిలిం వచ్చేసి ఫ్రాన్సిస్ లెక్కన ఉంటుంది. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి యాజ్ పర్ ద ఇన్సైడ్ అప్డేట్ ప్రకారంగా అయితే మూవీ షూటింగ్ అనేది రెగ్యులర్ షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి బిగిన్ చేస్తారు. దాని తర్వాత మనం 26లో అఫీషియల్గా మనకి రిలీజ్ థింగ్ అనేది బయటకు వస్తుంది. 26 ఎండింగ్కి మన మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 2028కి అంత కాదు, కానీ 2026 ఆర్ 2027కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది మనకి ప్రాపర్గా ఉన్న అప్డేట్ అయితే. థింగ్ ఏంటంటే మనకి మూవీ విషయంలో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనకి ఒక క్లారిటీ రావట్లేదు అనమాట. ఎందుకంటే మనకి రీసెంట్ టైమ్స్లో ఆయన బర్త్డేకి ఎక్స్పెక్ట్ చేస్తాం, దానికి ముందు కృష్ణ గారి బర్త్డేకి ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రతిదీ మనకి డిసప్పాయింట్ మిగిలింది. ఈసారి అయితే కొంచెం లెస్ హోప్స్ పెట్టుకుంటే బెటర్. అప్డేట్ వచ్చినా హ్యాపీ అవుతాం, అప్డేట్ రాకపోయినా డిసప్పాయింట్ అవ్వం అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.